తండ్రితో టైగర్, కొడుకుతో జైలర్, అబ్బాయితో ఫైటర్. ఇప్పుడు ఇదే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ టీవీ. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఇప్పుడు ఎక్కడ చూసినా వైరల్గా మారింది. అదే నెల్సన్ దిలీప్ కుమార్ గారి డైరెక్షన్లో రజనీకాంత్ గారు చేయబోయేటువంటి జైలర్ 2 సినిమాలో బాలకృష్ణ గారు యాక్ట్ చేస్తున్నారు అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నారన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ బట్ ఇది ఎంతవరకు నిజమో అని కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ నిజం అయితే కనుక ముగ్గురితోటి యాక్ట్ చేసినటువంటి ఏకైక స్టార్ రజనీకాంత్ గారు అని కూడా కొన్ని కామెంట్స్ అయితే వినిపించాయి. ఎందుకు అనంటే గతంలో సీనియర్ ఎన్టీఆర్ గారితో టైగర్ సినిమాలో రజనీకాంత్ గారు యాక్ట్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత సీనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం, దాని తర్వాత సీఎం అవడం, దాని తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి నటించలేదు. ఇన్ఫ్యాక్ట్ దాని తర్వాత వాళ్ళ అబ్బాయి నందమూరి బాలకృష్ణ గారి కాంబినేషన్లో వీళ్ళు ఇద్దరు కూడా, రజనీకాంత్ గారు బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా నటించలేదు. ఇన్ఫ్యాక్ట్ అంటే దాదాపు ఒక సిల్వర్ స్క్రీన్ మీద ఒక ఇద్దరు హీరోస్ని సేమ్ టైం ఒకే స్క్రీన్ మీద చూడాలంటే అదంత చిన్న విషయం కాదు. ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటే అవన్నీ దాటుకొని ఆ కాంబో వర్కౌట్ అవ్వాలి. అలానే ఇప్పుడు జైలర్ 2 వర్కౌట్ అయిందన్న కామెంట్స్ కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇందులో బాలయ్య గారు చాలా అంటే చాలా ఒక ప్రెస్టీజియస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారట. దాదాపు ఈ క్యారెక్టర్కి దాదాపు 19 కోట్ల వరకు కూడా రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారట. చాలామందికి డౌట్ రావచ్చు, అరే చిన్న క్యారెక్టరే కదా, జస్ట్ క్యామియో రోల్, జైలర్లో ఎలా అయితే శివరాజ్ కుమార్ గారు అదేవిధంగా మోహన్ లాల్ గారు వచ్చినట్టే వెళ్తుందేమో, మరి అంత చిన్న చిన్న క్యారెక్టర్కి ఎందుకు 19 కోట్ల వరకు కూడా తీసుకుంటున్నారన్న టాక్ రావచ్చు. కానీ ఇక్కడ వాళ్ళిద్దరు క్యామియోసే, బట్ ఇందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ అట బాలకృష్ణ గారిది. ఆల్మోస్ట్ ఒక 40 to 50 minutes వరకు కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో చాలా చాలా హైప్ సీన్స్ ఉంటాయట. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకొక ప్లస్ ఏంటంటే మేజర్గా బాలకృష్ణ గారు రజనీకాంత్ గారి కాంబినేషన్ సీన్స్లలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్గా మనకు దర్శనం ఇవ్వబోతున్నారట నందమూరి బాలకృష్ణ గారు. సేమ్ టైం దాంట్లో ప్రీవియస్గా ఇంత మునుపు బాలకృష్ణ గారి సినిమాలు తెలుసు అంటే నెల్సన్ దిలీప్ కుమార్ గారు ఫస్ట్ ఈ క్యారెక్టర్కి లక్ష్మీ నరసింహ, ఆయన ఎవర్ గ్రీన్ పోలీస్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. దాంట్లో ఆయన చెప్పేటువంటి డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపాక్టివ్గా ఉంటాయన్నమాట, బాలకృష్ణ గారు చెప్పేటువంటి డైలాగ్. సో ఈ క్యారెక్టర్కి ఇప్పుడు ఏదైతే జైలర్ 2లో బాలకృష్ణ గారు చేయబోయేటువంటి క్యారెక్టర్కి ఫస్ట్ రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో నుంచి రామరాజ్ అనుకున్నారట. బట్ ఫస్ట్ మళ్ళీ దాని తర్వాత వెంటనే లేదు లక్ష్మీ నరసింహ క్యారెక్టర్కే బాగుంటుంది, సో ఇదే పెడితే బాగుంటుందని క్యారెక్టర్ నేమ్ కూడా ఇప్పుడు లక్ష్మీ నరసింహ కూడా ఫిక్స్ అయినట్లే తెలుస్తుంది. ఇక రజనీకాంత్ గారిది చూసుకున్నట్లయితే సేమ్ ఇక జైలర్ 2 అంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరే కాబట్టి ముత్తువేల్ పాండ్యన్ అని ఆయన ఒరిజినల్ పేరు ఉంటుంది. పాతకాలంలో ఆయన అలా పిలుచుకునేవారు. బట్ ఆ క్యారెక్టర్ ఇప్పుడు రజనీకాంత్ గారికి పెట్టాలని కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. సో మరి ఈ కాంబినేషన్ కనుక వర్కౌట్ అయితే డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్ హై ఫీస్ట్ ఉంటడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు అనంటే ఎస్పెషల్లీ ఇద్దరు లెజెండ్స్ సేమ్ ఒకే గెటప్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో వచ్చేటువంటి సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా చాలా ఎంగేజింగ్గా అనిపిస్తాయి అండ్ ఆడియన్స్కి చాలా హై ఫీస్ట్ ఇస్తాయి. ఎందుకు అనంటే జస్ట్ శివరాజ్ కుమార్ గారు అదేవిధంగా మోహన్ లాల్ గారు జైలర్లో అలా వచ్చి వెళ్ళి జస్ట్ టిష్యూ పేపర్ ఇలా పెడితేనే థియేటర్లు గోల అయిపోయినాయి. ఇక బాలకృష్ణ గారు ఫుల్ లెంత్ క్యారెక్టర్, అది కూడా రజనీకాంత్ గారితో చేస్తే ఇంకా అది ఏ రేంజ్లో మాస్ ఎలివేషన్స్ ఇస్తారో దిలీప్ గారు మనకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అండ్ ఇలాంటి ఇప్పుడు ఈ సీన్స్ కోసమే చాలా పకడ్బందీగా ఆయన ప్లాన్ చేసుకొని ఒక మంచి హై ఫీస్ట్ కాంబినేషన్స్ ఏదైతే ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయో అవి రాస్తున్నారట. దాదాపు ఒక 2-3 ఫైట్స్ వీళ్ళిద్దరు కాంబినేషన్లోనే ఉంటాయట. సో అటు బాలయ్య బాబు గారిని ఇటు రజనీ గారిని ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో చూడడం జైలర్ 2లో డెఫినెట్గా చూడొచ్చన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ నెల్సన్ దిలీప్ కుమార్ గారు ఎన్టీఆర్ గారితో ఒక సినిమా కమిటెడ్ అయ్యారు అన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రీసెంట్గా మ్యాట్ 2 సక్సెస్ ఈవెంట్లో సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఆల్రెడీ అనౌన్స్ అయింది. బట్ ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనేది కూడా కొంత సందిగ్ధంలో పెట్టినా ఇంకా దాని తర్వాత డ్రాగన్ ఇప్పుడు ఆల్రెడీ చాలా బిజీగా ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో. కాబట్టి దాని తర్వాత ఇక నెల్సన్ గారి డైరెక్షనే కాబట్టి ఇంకా సితారా ఎంటర్టైన్మెంట్స్లో సినిమా ఎవరిదు, నెల్సన్ గారిది ఇంకా వేరే ప్రాజెక్ట్స్ ఏమీ వినలేదు. దేవర 2 ఆల్రెడీ తెలిసిన ప్రాజెక్టే కాబట్టి నెల్సన్ దిలీప్ కుమార్ గారి డైరెక్షన్లోనే ఎన్టీఆర్ గారు నెక్స్ట్ సినిమా చేయబోతున్నారన్న టాక్ నడుస్తుంది. దాంట్లో ఇప్పుడు బాలకృష్ణ గారిని పెట్టినట్టే సో దాంట్లో కూడా రజనీకాంత్ గారిని పెట్టి వీళ్ళిద్దరిని ఏమన్నా అక్కడ ఏమన్నా లింక్ కలుపుతారా అన్న క్వశ్చన్స్ కూడా ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఎనీవే ఎవరికైనా హీరోస్ని వాళ్ళ ఫేవరెట్ హీరోస్ని ఒకే స్క్రీన్ మీద చూసుకుంటే చాలా హైఫీస్టే ఉంటుంది కాబట్టి
మరి ఇక అది చేస్తారా చేయరా తెలియదు. అందుకనే తండ్రితో టైగర్ ఆల్రెడీ రజనీకాంత్ గారు చేశారు, ఇప్పుడు కొడుకుతో జైలర్ అండ్ అబ్బాయితో ఫైటర్. అంటే జస్ట్ అది ఆ టైటిల్ అనేది జస్ట్ కన్ఫర్మ్ కాలేదు. బట్ ఈ సినిమాలో కూడా రజనీకాంత్ గారిని ఒకవేళ ఒక స్పెషల్ గెస్ట్ రోగాలను పెడితే 3 జనరేషన్స్ కవర్ చేసినటువంటి హీరో రజనీకాంత్ గారు అయితే అయిపోతారు. ఇక వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ విషయానికి వచ్చినట్టయితే పోలీస్ ఆఫీసర్స్ ఎస్పెషల్లీ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంత మునుపు చేసినటువంటి క్యారెక్టర్స్కి ఈ క్యారెక్టర్ చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట నెల్సన్ గారు. కాబట్టి వీళ్ళిద్దరు ఒకే గెటప్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు వేసుకొని ఆ ఫైట్ సీక్వెన్సెస్ అవన్నీ తీస్తే ఇక థియేటర్లు తగలబడిపోతాయి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇక వీళ్ళిద్దరూ చాలా చాలా అంటే ఫస్ట్ టైం ఇద్దరు లెజెండ్స్ కలిసి ఒకేసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. కాబట్టి ఈ సినిమా మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా హై రేంజ్లో ఉన్నాయి. సో అటు లక్ష్మీ నరసింహ ఇటు ముత్తువేల్ పాండ్యన్ ఇద్దరు కూడా కలిసి విలన్లని కొడుతూ ఆర్ లేకపోతే ఫైట్ చేస్తుంటే నిజంగా 2 సింహాలు స్క్రీన్ మీద కనబడినట్లే ఉంటాయని కూడా ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందనుకుంటున్నారు? కామెంట్ చేయండి.